హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం పైథాన్ ఫండమెంటల్స్లో ఆల్రెడీ క్యారెక్టర్ సెట్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఫండమెంటల్స్లో బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫండమెంటల్స్ అని అంటారని చెప్పుకున్నాము లాస్ట్ వీడియోలో. వాటిలో క్యారెక్టర్ సెట్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈరోజు టోకన్స్ గురించి తెలుసుకుందాము. ఈ టోకన్స్ అంటే ఏంటి, పైథాన్లో టోకన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అనేటటువంటి చూద్దాము. మనం ఏదైనా ఒక ప్యాసేజ్ టెక్స్ట్ ఉన్నప్పుడు, ఒక ప్యాసేజ్ని తీసుకున్నప్పుడు అందులో ఉండే ఇండివిజువల్ వర్డ్స్ లేకపోతే పంక్చుయేషన్స్ కానీ ఇలాంటి వాటన్నిటిని కలిపి, అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇక్కడ హరి హీ ఎక్స్క్లైమ్డ్ వీ ఆర్ ద ఛాంపియన్స్ అనేటటువంటిది ఇది ఒక ఇంగ్లీష్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కొన్ని పంక్చుయేషన్స్ ఉన్నాయి, అంటే కొటేషన్స్, ఎక్స్క్లమేటరీ, కామా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటిల్ని టోకన్స్ అంటాము. లేకపోతే టోకన్స్కి ఇంకో పేరు కూడా ఉంది, లెక్సికల్ యూనిట్స్ అని చెప్తారు, లేకపోతే లెక్సికల్ ఎలిమెంట్స్ అని కూడా చెప్తారు. ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్ ఆన్సర్స్లో కవర్ అవుతాయి. ఇప్పుడైతే రాసుకొని అవసరం లేదు, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఒక సెంటెన్స్లో ఒక వర్డ్స్ అలాగే పంక్చుయేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి టోకన్స్ అంటారు. ఇప్పుడు ఒక స్మాల్ ప్రోగ్రామ్ చూపిస్తాను. ఈ ప్రోగ్రాంలో ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక స్మాల్ ప్రోగ్రామ్, మీకు హ్యాష్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది హ్యాష్ ఏ శాంపుల్ ప్రోగ్రామ్, అంటే ఏ హ్యాష్ పెట్టినప్పుడు ఇది కామెంట్ అవుతుంది. ఏ స్క్రిప్ట్లో అయినా ఏ ప్రోగ్రాంలోనైనా హ్యాష్ పెట్టి దాని తర్వాత ఇచ్చేటటువంటి లైన్ మనకి ఏదైతే ఉంటుందో అది దానికి ప్రోగ్రామ్తో సంబంధం ఉండదు, దానిని కంపైల్ అయితే చేయదు పైథాన్ అనేటటువంటిది. ఇది కామెంట్, అంటే యూజర్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఇచ్చుకున్నటువంటి లైన్ అన్నమాట. నెక్స్ట్ ఉండేది నేమ్ ఈక్వల్ టు ఏబీసీ, ఏజ్ 15, కాంట్రిబ్యూషన్ 710.75, ప్రింట్ నేమ్, ఏజ్ హ్యాస్ కాంట్రిబ్యూషన్. ఇది ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అనుకుందాము. ఈ శాంపిల్ ప్రోగ్రాంలో మనకి ఏమేమి ఉన్నాయి, మనకు ఇక్కడ నేమ్ తర్వాత ఏబీసీ అనేది డబుల్ కోట్స్లో ఉంది. దీనిని స్ట్రింగ్ వాల్యూ అనని అలాగే స్ట్రింగ్ లిటరల్ అనని చెప్తాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఏబీసీని స్ట్రింగ్ వాల్యూ అని, స్ట్రింగ్ లిటరల్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఉండేటటువంటి 15 ఏజ్ 15 ఉందో ఈ 15 అనేది ఇంటీజర్ వాల్యూ అలాగే ఇంటీజర్ లిటరల్ అనని చెప్తాము. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్లో 710.75 అనేటటువంటిది మనకి ఇక్కడ, ఇది కూడా మనకు ఏజ్లో 15 ఇచ్చాను, కాంట్రిబ్యూషన్లో డెసిమల్ పాయింట్ ఇచ్చాను, అంటే 710.75 పైసగా మనం తీసుకున్నప్పుడు, ఏదైనా రూపీస్లో తీసుకున్నప్పుడు ఇది మనకు డెసిమల్ పాయింట్ అనేది వస్తుంది పైసకి ముందు, కాబట్టి దీనిని ఫ్లోటింగ్ పాయింట్ అంటాము. సింపుల్గా ఇచ్చేటటువంటి ఈ నెంబర్ని ఇంటీజర్ అని చెప్తాము. అలాగే డెసిమల్ పాయింట్ వచ్చేటటువంటి ఈ నెంబర్ని ఫ్లోటింగ్ పాయింట్ అనని, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, ఇక్కడ మనకు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ అనని చెప్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అనేటటువంటిది. ఈ ప్రింట్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకునేటటువంటి ప్రతి వీడియోలో కూడా ప్రింట్ అనేది వస్తుంది. ఈ ప్రింట్ ఏంటి అంటే దీనిని కీబోర్డ్ అంటారు. మనకు కీవర్డ్స్ అనేటటువంటివి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ కీవర్డ్స్లో ఒక కీవర్డ్ ఇది అనేది ఈ ప్రింట్ అన్నమాట. కీబోర్డ్ వచ్చి ప్రింట్. మనకు కీవర్డ్స్లో మామూలుగా 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి కీ, రెండోది వాల్యూ. కీ పక్కన వాల్యూ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ ప్రింట్ అనే కీ వాల్యూలో, కీవర్డ్లో నేమ్ తర్వాత కామా ఉంది,
మనం ఇది బ్రాకెట్లో పెట్టాము. నేమ్ అనే దగ్గర నుంచి ఏజ్డ్ వచ్చి డబుల్ కోట్స్లో ఉంది. నెక్స్ట్ కామా ఉంది, ఏజ్ కామా ఉంది. హ్యాస్ కంట్రిబ్యూటెడ్ డబుల్ కోట్స్లో ఉంది, కామా ఉంది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్, తర్వాత క్లోజింగ్ బ్రాకెట్ ఉంది. ఇక్కడ మనకు ఏం కనిపిస్తున్నాయి, నేమ్ అనేటటువంటిది నేమ్ పక్కన ఉండేటటువంటి కామా కానీ డబల్ కోట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే నేమ్ పక్కన ఏజ్డ్ పక్కన ఉండే కామా, ఏజ్ పక్కన ఉండే కామా, హ్యాస్ కంట్రిబ్యూటెడ్లో ఉండేటటువంటి డబల్ కోట్స్, దాని తర్వాత ఉండే కామా, ఓపెన్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, ఇవన్నీ కూడా పంక్చుయేటర్ క్యారెక్టర్స్ అని చెప్తాము. ఇంకా మనకు ఈ పంక్చుయేటర్ క్యారెక్టర్స్ అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు. అలాగే స్ట్రింగ్ వాల్యూ కానీ స్ట్రింగ్ లిటరల్ అనేటటువంటిది కానీ ఇప్పుడు అర్థమైంది. ఇది మనం శాంపిల్గా ఉండేటటువంటి ప్రోగ్రామ్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైథాన్లో ఉండేటటువంటి టోకన్స్లో ఉండేటటువంటి ఏమి ఉంటాయి టోకన్స్లో. ఇక్కడ టోకన్స్లో మనకు రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్స్ ఉంటాయి. ఆ టోకన్స్లో వచ్చేసి మెయిన్గా కీవర్డ్స్, ఇవి మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేలాగా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఆ కీవర్డ్స్ని మనం బై హార్ట్ చేసుకోవాలి. ఆ కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని తర్వాత ఐడెంటిఫైయర్స్ ఉంటాయి. అంటే ఐడెంటిఫైయర్స్ ఇప్పుడు ఒక హ్యూమన్ కానీ ప్రతిదానికి కూడా నేమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు నేమ్స్ ఉంటాయంటే ఐడెంటిఫై చేయడం కోసమే నేమ్స్ అనేవి మనకు ఉంటాయి. అలాగే పైథాన్లో కూడా ఐడెంటిఫైయర్స్ ఉంటాయి. నెక్స్ట్ లిటరల్స్ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పుకున్నాము స్ట్రింగ్ లిటరల్, ఇంటీజర్ లిటరల్, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ ఎలా ఉంటాయని ఆ లిటరల్స్ కూడా మనకు నెక్స్ట్ టోకన్స్లోనే కవర్ అవుతాయి. నెక్స్ట్ ఆపరేటర్స్ ఉంటాయి, పంక్చుయేటర్స్ ఉంటాయి. పంక్చుయేటర్స్ గురించి ఇప్పుడే చూసాము. దీని గురించి డీప్గా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్క వీడియోలో మనం చూస్తూ పోవచ్చు. అదే పెద్ద వీడియో ఇచ్చినట్లయితే 2 వీడియోలు డిసైడ్ చేస్తాను.